ఖర్జూర చెట్టు ఏ విధంగా తిన్నగా పెరుగుతుందో మనం కూడా ఎలా ఉండాలి? తిన్నగా ఉండాలి. అందులో బట్టి 108వ కీర్తనలో నీ కష్టార్జితము దేవుడు దీవిస్తాను వాగ్దానం చేశాడు. ఆ తర్వాత అంటాడు, నీలోకి నీ భార్య ఫలించు ద్రాక్షావళులను, నీ భోజన బలుచు నీ పిల్లలు ఒలివ మొక్కలు కూడా తిన్నగా పెరుగుతాయి. ఒలివ మొక్కలు కూడా ఎలా ఉంటాయి? తిన్నగా. కొంతమంది వంకర టెంకరగా పెరుగుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? వంకర టెంకరగా పెరగడం అంటే ఏంటి? ఎవరన్నా స్ట్రైట్గానే పెరుగుతారు, లేకపోతే ఎలా పెరుగుతారా? స్ట్రైట్గానే పెరుగుతారు. అంటే దాని యొక్క ప్రవర్తనకు సాదృశ్యంగా ఉంది. వంకర జీవితం, వంకర టెంకర జీవితం మనకు దీవెనను ఆశీర్వాదం తీసుకురాదు. ఏమనొస్తున్నారా? మీకు జీవితాలు స్ట్రైట్గా ఉండాలి, తిన్నగా ఉండాలి చెప్పి వంకర బ్రతుకులు, వంకర జీవితాలు మీ జీవితాలను ఆశీర్వాదం తీసుకురావు. ఏడుస్తారు, ఒకరోజు బాధపడతారు. అయ్యో యమన కాలంలో సరిగ్గా జీవించలేకపోయాం, వంకర టెంకరగా జీవించాం, అస్తవ్యస్తంగా జీవితాన్ని లీడ్ చేసాం, అక్రమంగా జీవించాం, ఈరోజు ఏడుస్తున్నామండి. అవును, యవన కాలంలో నీకు జీవితాన్ని ప్రభువుకు సమర్పించి తిన్నగా నీ జీవితాలు ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని దీవెని పొందుకుంటావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.